ఒక ట్రావెలర్ లైఫ్ అంత ఈజీ కాదండి. సో దేనికైనా సిద్ధంగా ఉండాలి జీవితంలో. టైం వచ్చేసి నైట్ 8 అవుతుంది. నా గమ్యం 110 కిలోమీటర్లు. కరెక్ట్గా 10 గంటలు టైం పెట్టుకొని గట్టికి దొక్కేసానంటే సెట్ అండి. కొంచెం ఓపిక తెచ్చుకొని. నాకున్న టైము 10 గంటలు. మొత్తం కొండలు మలేషియాలో తొక్కుంటూ వెళ్ళాలి. అసలు నైట్ టైము ఈ కొండ ప్రాంతాల్లో ఎవరు లేరు. అవసరమా అంటే చెప్పే కదా, ట్రావెలర్ అంటే అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఎప్పుడేం జరిగిందో తెలియదు. బాగా అలిసిపోయి కష్టపడుతుంటేనేమో ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అంటారు. అదే కెమెరా ముందు నవ్వుతా మాట్లాడుతుంటే అర్రే బాగా అసలు ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు మంచిగా డబ్బులు సంపాదించేస్తున్నావు అని అంటారు. ఏమో ఇప్పుడు వెళ్ళేదారిలో ఏమైనా అయితే దిక్కులేదు. ఈ వీడియో కూడా రిలీజ్ అవ్వదు. ఏంట్రా బాబు ఇంత నిర్మానుషంగా ఉంది. ఏదో అడవిలోకి ఎంటర్ అయినట్టున్నానండి. ఒరే మొత్తం బ్లాక్ అయిపోయింది కదరా అయ్యా. అదిగోండి మొత్తం అది. నిజంగా పిరికోళ్ళు అయితే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారండి. 70 కిలోమీటర్లు. ఈరోజు కనుక నేను మొత్తం వెళ్ళగలిగానే ఈ 70 కిలోమీటర్లు అనుకోండి, 180 కిలోమీటర్లు. ఇప్పుడు 180 కిలోమీటర్లు కనుక తొక్కానంటే ఇప్పటి వరకు నేను తొక్కిన రైడ్లో కల్లా ఇదే ఇంకా లాంగెస్ట్ రైడ్ అయింది. 180 ఏంటి 200 అయినా దొక్కుతా, ఇబ్బంది లేదు. కాకపోతే టైం ఉండాలి అంతే. టైం ఉండాలి, డిస్టెన్స్ ఉండాలి, తొక్కుతా, పెద్ద విషయం ఉంది. కుక్కలు అయితే ఎమ్మడి పడుతున్నాయండి. అదిగోండి అరుస్తుంది. ఇంకా నేను సిటీ ప్రాంగణంలోకి వచ్చి రానట్టే ఒక గుడి అంతా కూడా హిందువులు ఇక్కడ పూజలు అన్నీ చేస్తున్నారండి. దీనికోసమే చూస్తున్నాను ఎందాడి నుంచి. వెల్కమ్ టు ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మలేషియా, కోలాలంపూర్. అబ్బా వచ్చేసానండి సిటీలోకి. అదిగోండి కార్లు చూసారా, ఒక అచ్చంగా కింద ఒక 5-6 ఫ్లోర్లకి కార్లకి ఇచ్చేసారు. బిల్డింగులు చాలా పెద్దవి. ఇక్కడ చాలా హాస్టల్ ఉన్నాయండి. మనం వచ్చి మాట్లాడుకోవడమే. ఇప్పుడే లేచాను. ఈ బ్రెడ్ నిన్నే కొనుక్కొని పెట్టుకున్నాను. సో కాబట్టి ఏంటంటే ఫుడ్కి ఇబ్బంది లేకుండా ఉంది. ఇదొక తుప్పాస్ హాస్టల్ అండి. బట్ నాకు ఏదైనా ఇబ్బంది లేదు. నేను ఎక్కడైనా ఉంటాను, అక్కడైనా ఉంటాను, ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలను. 9:30 గంటలు నిద్రపోయానండి దగ్గర. ఇక్కడికి వచ్చేసి అంత టైర్డ్ అయిపోయాను. 180 కిలోమీటర్లు సైకిల్ రైడ్, ఇంకో 180 కిలోమీటర్లని దొక్కుతా ఉంటే గమ్యం లేదంతే. జుజుబి